ఇక బాలీవుడ్లో డాన్ 3 మూవీ వివాదం చిచ్చురేపుతోంది. ధురంధర్తో వరల్డ్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న బాలీవుడ్ క్రేజ్ హీరో రణ్వీర్ సింగ్కు బిగ్ షాక్ తగిలింది. షూటింగ్కు ముందే ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ఆయనపై ఏకంగా 3 ఏళ్ల నిషేధం విధిస్తూ FWICE నిర్ణయం తీసుకుంది. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అన్నది హాట్ టాపిక్గా మారింది. మోస్ట్ అవైటెడ్ మూవీ డాన్ 3 వివాదం బాలీవుడ్లో చిచ్చురేపుతోంది. భారీ అంచనాల మధ్య ఫరాన్ అఖ్తర్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ఈ సినిమా నుంచి రణ్వీర్ సింగ్ అకస్మాత్తుగా తప్పుకోవడంతో నిర్మాతలకు 45 కోట్ల భారీ నష్టం వాటిల్లింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ రణ్వీర్పై 3 ఏళ్ల పాటు నిషేధం విధిస్తూ సంచలన ప్రకటన చేసింది. షూటింగ్కు కేవలం 3 వారాల ముందే హీరో హ్యాండ్ ఇవ్వడంతో 38 విభాగాలకు చెందిన సుమారు 4 లక్షల మంది సినీ కార్మికుల జీవనోపాధి దెబ్బతిందని ఫెడరేషన్ మండిపడింది. ఈ వివాదంపై రణ్వీర్కు 3 సార్లు నోటీసులు పంపినా ఆయన స్పందించలేదని, చర్చలకు సహకరించకపోవడం వల్లనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది. నిర్మాతలకు నష్టపరిహారం చెల్లించే వరకు పరిశ్రమ ఎవరూ ఆయనకు సహకరించొద్దని ఆదేశించింది. అయితే సినిమాలో డాన్ పాత్రను మరింత డార్క్గా, హింసాత్మకంగా మార్చాలని రణ్వీర్ డిమాండ్ చేశారు. అయితే డైరెక్టర్ ఫరాన్ అఖ్తర్ రణ్వీర్ డిమాండ్కు నో చెప్పడంతో దీంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. రణ్వీర్ సినిమా నుంచి వైదొలిగారు. నష్టాన్ని పూడ్చేందుకు దర్శకుడికి 10 కోట్లు ఆఫర్ చేసినా ఫలితం లేకపోయింది. చివరికి ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ సంస్థ కోర్టుకు వెళ్లడంతో వ్యవహారం కాస్త తీవ్ర రూపం దాల్చింది. అయితే తమకు పూర్తి స్క్రిప్ట్ ఇవ్వలేదని, అడ్వాన్స్ పేమెంట్ కూడా అందలేదని రణ్వీర్ సింగ్ టీం ఆరోపించింది. ప్రాజెక్ట్ నిర్వహణ లోపాల వల్లే తప్పుకున్నామని చెబుతోంది. అయితే ఇది ప్రభుత్వ నిషేధం కానందున రణ్వీర్ కొత్త సినిమాలు ఒప్పుకోవచ్చు. కానీ వివాదం కొలికొచ్చిన తర్వాత రణ్వీర్ షూటింగ్లో పాల్గొనాల్సి ఉంటుందని బాలీవుడ్ పెద్దలు చెబుతున్నారు. ఏదేమైనా ధురంధర్ లాంటి హిట్ తర్వాత రణ్వీర్పై నిషేధం బీటౌన్లో హాట్ టాపిక్గా మారింది.